హాయ్, హవ్ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం చికెన్ గ్రేవీ విత్ గారెలు, ఈ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కదండి. ఎలా చేయాలో చూద్దామా మరి. చికెన్ గ్రేవీ కోసం ఫస్ట్ కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ చికెన్ గ్రేవీ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 కప్పు సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, నేనైతే 1/2 కిలో చికెన్కి వేస్తున్నానండి. ఆనియన్స్ ఇలా చిన్న బ్రౌనిష్ కలర్ వచ్చిన వెంటనే ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 చిన్న ఆనియన్స్ అండ్ 1 టమాటో, ఈ 2 పేస్ట్లా చేసి ఇందులో వేయాలి. ఆయిల్ పైకి ఇలాగా తేలేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. 1/2 కిలో చికెన్ అండి ఇది. ఆల్రెడీ నేను నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ఇందులో వేసేద్దాం. దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఆ తర్వాత మసాలాలన్నీ వేయచ్చు. కొంచెం చికెన్ వేగిన తర్వాత ఇందులో చికెన్కి సరిపడా కారం, పసుపు, సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకుందాం మొత్తం. పసుపు అన్నీ ముక్కకు పట్టిన తర్వాత ఇందులో మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాము. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఇందులో దగ్గర అవుతున్నప్పుడు ఇందులో కొంచెం పుదీనా, చికెన్ మసాలా పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ వేసి దీన్ని కలిపేసుకుందాం. ఆల్రెడీ పీస్ మనకి బాయిల్ అయిపోయింది. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని ఆ గ్రేవీతో మీరు స్టవ్ ఆపేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ ఉంచుదాము పౌడర్ వేసిన తర్వాత. చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కేజీ గారెలు రుబ్బేసిన తర్వాత ఇది 1 కేజీ. దీన్ని నేనైతే ఇప్పుడు బయట నుంచి కొని తెచ్చేసాను. రుబ్బు బయట అవైలబుల్గా ఉంటుంది. మన ముందే వాడు చేసిస్తాడు. లేదు అంటే ముందు రోజు నైట్ మనం మినపప్పుని నానబెట్టుకొని దాన్ని ఇలాగ గారెల రుబ్బులాగా కొంచెం గట్టిగా చూడండి ఇలా ఉండాలి. పల్చగా చేస్తే మాత్రం గారెలు రావు. ఆనియన్స్ ఇలాంటి కప్తో 2 కప్స్ వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 7 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, దీనికి సరిపడా సాల్ట్ ఇవన్నీ కలిపేసుకుందాం. క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే దీంట్లో మనం కలుపుతున్నప్పుడు ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ, అదండి మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ ఉప్మా రవ్వ ఒక 1/2 కప్పు వేసి కలపండి. గారెలు రుబ్బు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గారెలు వేసేసుకుందాం. ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇలా కొంచెం వాటర్లో హ్యాండ్ తడుపుకొని ఒక బాల్లా తీసుకోండి. దీన్ని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టి దాన్ని తీసుకొచ్చి ఆయిల్లో చాలా నెమ్మదిగా వేయండి. చూడండి, ఇలా గారెలు వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని టర్న్ చేసుకోండి నెమ్మదిగా. అయినవన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకోండి. చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి ఇలాగా చికెన్ అండ్ మనం చేసుకున్న గారెలు ఇలా పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చికెన్ గ్రేవీ విత్ గారెలు సూపర్ కాంబినేషన్ కదండి. మీరు ఇలా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.